ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కరుణాపర్వంలోని 2వ భాగానికి స్వాగతం. వచ్చేటి శరములన్నీ మచ్చుకు లేకుంటదునిమే మహాక్రోధమున విచల విడిగను సైన్యము అచట నుండి పారెద్రోని అతి క్రోధమునా. ఆ కౌరవులు వేసినటువంటి బాణాలన్నిటి కూడా ఈ అర్జునుడు ముక్కలు ముక్కలుగా వేసిండు. అప్పుడు ఆ ముక్కలు ముక్కలుగా వేసి ఈ కౌరవులతో యుద్ధం చేసినప్పుడు ఈ అర్జునుడి దాటికి ఆ కౌరవ బలమంతా పారిపోతే ఆ ద్రోణాచార్యుల వారి కుమారుడు అశ్వత్థాముడు చూసి చాలా కోపంతో సనుదించే కాలుని విరాము రణమునా శరామూలతిశయాము సనుదించే కాలుని విరాము. ఆ రణభూమి లోపలికి యమధర్మరాజు వలె ఈ అశ్వత్థాముడు అక్కడికి చాలా కోపంతో వచ్చి ఆ అర్జునుడితోటి ఇట్లాంటి యుద్ధం చేస్తున్నాడు. కరేరతామూలు తురగమూల శ్వామూలు నరావర కింసుకావనాము వారు గణపడు బలమాక్షనాము కరీరతామూలు తురగమూల శ్వమూలు. గుర్రాలు, ఏనుగులు, రథాలు, మరి ఇట్లాంటిగా వీరులందరూ కూడా ఆ నిండా పూసిన మోదుగా చెట్టు ఏ మాదిరిగా ఎర్రగా ఉంటుందో వీళ్ళ యొక్క దేహాలన్నీ శరీరాలన్నీ కూడా రక్తం గారి అట్లాడిగానే బలము లోపల ఇట్లాడిగా ఎక్కడ చూసినా ఎర్రగానే కనిపిస్తున్నారు. మోదుగ పూల వనమన్న మాదిరిగానే కనిపిస్తున్నారు. పాండవ పక్షం వాళ్ళు కానీ కౌరవ పక్షం వాళ్ళు కానీ అట్లాడిగా యుద్ధం చేస్తున్నారు ఈ అర్జునుడును ఈ అశ్వత్థాముడును. కనుగొని ద్రోణి పాలము పైని ఘన తీక్షణ బాణంబు వేసి భేదమిస్తంబు కనుగొని ద్రోణి పాలము పైని. ఆయనకు ఆ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుని అశ్వత్థాముని మీద ఈ అర్జునుడు చాలా బాణాలను వేసిండు. ఇట్లాంటిగా ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా జరిగిన కథనంతని కూడా తెలియజేస్తున్నాడు. శరములు సర్వాంగములకు మరి నిండే శరములు సర్వాంగములకు మరి నిండే చూడగను మయూరము వలెను గురుపుత్రుడు గనుపడును కురువీరులేసిరంతా క్రూరత చేత. అర్జునుడు వేసినటువంటి బాణాలతోని ఆ అశ్వత్థాముని యొక్క శరీరం అంతా ఇట్లాంటిగా నిండిపోయినాయి. మయూరం అంటే నెమలి వాళ్ళే, పురివిప్పిన నెమలి ఏ మాదిరిగా కనిపిస్తుందో ఆ మాదిరిగా ఇట్లాంటిగా ఈ అశ్వత్థాముడు కనిపిస్తున్నాడు. ఆ కౌరవ వీరులందరూ కూడా లేచి చాలా కపటభావంతో క్రూరతతోని నరనాదులెల్ల శరములు దురమున విడుచుడయు చూసి దురితాత్ములిలన్ ఇరవుగా జరి చేశాను నరవరగనే భానుసుతుడతి క్రోధమునా. ఆ దుర్మార్గులు దుష్టులైనటువంటి ఆ కౌరవులు ఈ పాండవుల మీద చాలా బాణాలను వేసిండు. ఇది చూసినటువంటి అర్జునుడు వాళ్ళందరినీ కూడా ఇట్లా చిత్తుగా చేసిండు. అప్పుడు ఆ కర్ణుడు చూసి రాగ కర్ణునికి సాయంబు రక్తి తోడ దారుణంబైన శరములు దండధరుడు విడిచితెను చూసి విజయుడు వేసి శరము ఖండించిన వ్యాళ్ళ సైన్యమందు. కోపంతో యుద్ధ రంగానికి వస్తున్నటువంటి కర్ణునికి సాయంగా ఈ కౌరవ వీరులందరూ కూడా వచ్చారు. అప్పుడు ఈ కర్ణుడు చాలా బాణాలను వేస్తే ఈ అర్జునుడు కౌరవ వీరుల యొక్క శిరాలను ఇట్లాంటిగా తీసేసిండని ఆ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఇట్లాంటిగా తెలియజేసిండు. అది కానీ ఉగ్రసేనుడు గద తీసుక వచ్చే పోరా ఘన విజయునితో నగధరుండనే కాలుని వలె పగతునితో యుద్ధమునకు పరగను ధరలు. ఇట్లాంటిగా సంవరించినటువంటి ఆ
అర్జునుడిని చూసి ఉగ్రసేనుడు అర్జునుడి పైనకి వచ్చి బాణాలను ఇట్లగా చాలా వేసిండు. అప్పుడు ఆ కృష్ణ పరంధాముడు అర్జునుడితో, అర్జున ఏం చూస్తావు, వెయ్యో బాణాలని ఇట్లాంటిగా అర్జునుడితోటి కృష్ణ పరంధాముడు అన్నాడు. ముదమునా పోరి విజయునితో ఇదే సమయము చూడు ఇచటరణమందు విధియుక్తము బలు సైన్యము గదచాతను దునిమెవాడు గనుగొను వీరా. ఆ ఉగ్రసేనుడితోటి అర్జునుడు చాలా వరకు యుద్ధం చేసిండు. అర్జున ఏం చూస్తావు, మన సైన్యం ఎంతో సంవరించాడు గద చేత, చూడకు వెయ్యి అని ఇట్లాంటిగా ఈ అర్జునుడిని కృష్ణ పరంధాముడు పురికొల్పిండు. నిలిచితే నకులుడు వారల ఇలగూల్చెను సకల బలము ఏర్పడకుండా బలు వీరునితో పోరగా కాలుడా దుశ్శాసనుండు కడు క్రోధమునా. ఇట్లాంటిగా ఆ యుద్ధరంగం లోపల ఈ అర్జునుడు ఉగ్రసేనునితో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయం లోపల ఇట్లాంటిగా ఈ దుశ్శాసనునితోటి నకులుడు యుద్ధం చేస్తున్నాడు. వచ్చి శరములు విడిచి వాసిగా నిల్చుండి అతి క్రోధమున నకులుడప్పుడు చూసి వేసితే మూర్ఛితుడై సారథి రథమొరకు శరణముల నుండి. ఆ దుశ్శాసనుని బాణాల చేత బాధించి ఈ నకులుడు వేసిన బాణాలతోని ఆ దుశ్శాసనునికి దెబ్బ తలిగి మూర్ఛొచ్చి పడిపోతే ఆ దుశ్శాసను యొక్క రథమును ఆ యుద్ధరంగం నుండి బయటకు తీసుకెళ్ళింది. కానీ కర్ణుడు ఇలా వేగము ప్రతికాలుండయి వేగ పరగదరను ఇలా సముఖంబున నిలచినప్పుడు బలు పరాక్రుండు నకులుడు పరగనని. ఈ దుశ్శాసనుడు పడిపోయింది. కర్ణుడు చూసి నకులుడితో యుద్ధం చేయడానికి వచ్చిండు. అప్పుడు ఇట్లా యుద్ధం చేయడానికి వస్తే ఆ నకులుడితో ఈ విధంగా అంటున్నాడు. అప్పుడు ఈ కర్ణుడు ఏమంటున్నాడు కదా, ఓరి సారెకు పోరను ఏ రీతిగా వచ్చేదవు ఎరుకుంచుడిగా పోరకు నా సామర్థ్యము ఆరుడిగా చూడు మనగననే నకులుడుతా. ఒరే నువ్వు మాటికి యుద్ధరంగం లోపల నాతో యుద్ధం చేయడానికి వస్తున్నావు, నా సామర్థ్యానికి ఏమాత్రం గుర్తులేదా? నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకు, నాతో యుద్ధం చేయకు అని ఇట్లాంటిగా ఆ కర్ణుడు నకులుడితోటి అంటే నకులుడు ఏమంటున్నాడు కదా, యాలా బలికెదవు నోట మిక్కిలి ఎరుగారా గుణశీలాము యాలా బలికెదవు నోట మూలము లేని కలహంబు నాకు మును కురు సభలో మమ్ము యాలా బలికెదవు నోట మిక్కిలి. కర్ణను లావేక మాట్లాడుతున్నావు, నీ గుణం ఎటువంటిది అందరికీ గుర్తున్నది. ఆనాడు సభ లోపల మమ్మల్ని ఏ మాటలు అన్నారో మాకేం తెలియదు అనుకుంటున్నారా? లేనిపోని దానికోసం నువ్వు ఇట్లాంటిగా ఈ గుసలాటను అంటే ఈ యుద్ధం పెట్టించిందే నువ్వు అని ఇట్లాంటిగా ఆ కర్ణునితోటి నకులుడు అంటున్నాడు. వాలాయాముగా చెండులంటివి వసూదీసుల సమూకాము మాలో గల సామర్థ్యము గుర్తు మర్చినావ సర్వము వాలాయముగా చెండులంటివి. ఆనాడు కురుసభ లోపల మమ్మల్ని మా అందరినీ కూడా నువ్వు చెండులు ఇట్లాంటిగా నపుంసకులని ఇట్లాంటిగా అన్నావు. ఇదంతా కూడా వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి రాజులందరూ వినలేదా? మా లోపల ఉన్న సామర్థ్యం నువ్వు మతిమరిచినట్టున్నావు. తెలుపుతా చూడు. గంధర్వులు మిము గట్టి గొంతుక విపినంబులోపాల అందంబుగా విడిపించిరెవారో మేము అది తెలుసుకో మన మూల
గంధర్వులు మేము గట్టి గొంతుక. ఆనాడు అడవి లోపల మేము వనవాసం లోపల ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? మమ్మల్ని సంహరిస్తామని వచ్చిండ్రు. మీ అందరిని కూడా గంధర్వులు ఇట్లాంటిగా కట్టకట్టుకొని తీసుకొని పోతే ఆనాడు మిమ్మల్ని ఎవరు ఇడిపించిండో నువ్వు మత చేసుకో, నువ్వు జ్ఞాప్తికి తెచ్చుకొని ఆ కర్ణునితోటి నకులుడు అంటున్నాడు. ముందు మత్స్యాదేశమున పశువులకై, ముందు మత్స్యాదేశమున పశువులకై మిక్కిలి పోయి రణమూలా పొందిన పురుషార్థంబులు అందారెరుగారకీలా. ముందు మత్స్యాదేశమున విరాట నగరానికి వెళ్ళి మీరు ఆవుల కోసమని వెళ్ళి మీరు ఏ విధంగా అచ్చులు అందరికీ తెలియదా? మీరు ఎంతటి వీరులో అందరికీ తెలియదా? మీరు అక్కడి నుంచి పారచేళ్ళు కదా. కుపితాత్ములు మీరంతా గూడియు కురు వీరుని రణమూనా ఇప్పుడు ముంచేరనియాలోకాము నాకెరుకున్నది సయ్యానా. కుపితాత్ములు మీరంతా గూడి, మీరు లావే కపటాత్ములు, దుర్మార్గులు, దుష్టులు మీరందరూ కలిసి ఆ దుర్యోధను కౌరవ వంశమును ఇట్లాంటిగా నాశనం చేసేందుకు కూడేళ్ళని నకులుడు ఆ కర్ణునితో భయపడకుండా ఇట్లాంటిగా అంటున్నాడు. తపనా పుత్రుడా తలాదిగే వ్యాళ్ళ తలిచేవు నీవు చేసినా అపరాధంబులు అన్న వాక్యాములు అనుభవమౌ జగమున తపన పుత్రుడా తలదిగే వ్యాళ్ళ. ఇహ లోకాలం లోపల మాత్రం మీరు ఆ దుర్యోధన వంశం ఉంచేటట్టు లేరు, ముంచేటట్టే ఉన్నారు. మీరు చేసిన అపరాధములు ఎన్నో ఉన్నాయి. అనగా విని కర్ణుడా కాలంబోన అతి తీక్షణ శరములు కనివేసితే ఖండించే 60 కఠిన సాయకంబులు. అనగా విని కర్ణుడా కాలంబోన. ఈ నకులుడు తీటంగా ఆ కర్ణుడు విని ఇట్లాంటిగా అంటున్నాడు. చాలా బలమైన శరాలు 60 బాణాలను ఆ నకులుడి మీద వేస్తే ఆ 60 బాణాలను కూడా నకులుడు వాటిని అన్నిటినీ ఇట్లాంటిగా ప్రతిఘాతం చేసిండు, ఇరగొట్టిండు. రణమునా విరిచి పలికిరి చాపాము నారతము దునిమే వీరులు కని ఆశ్చర్యము నొందాగా బాణము కొని రథమెక్కి బలు రణమున విరిచి పలికిరి చాపాము. ఈ నకులుడు నా యొక్క రథంను విరగొట్టాని చాలా కోపంతో ఈ కర్ణుడు వేరే రథం మీద ఎక్కి అప్పుడు నకులు మీద బాణాలను వేస్తున్నాడు. వీర భాస్కరి చాత శరములు వేసెను యమపుత్రుని ఆరుడేగాను రథము సారథి అశ్వంబులు మేదిని వీర భాస్కరి చాత శరములు. ఆ వీరాది వీరుడు ఆ కర్ణుడు ఆ ధర్మరాజు యొక్క గుర్రమును రథములను సారథిని ఇట్లాంటిగా సంవరించింది. పరగా సూర్ణము చేసి వేసితే గదా నిలకరమున గోని ధీరాతో వేసితే తునిమే శరమును దివులొందే కర్ణుని పరగా సూర్ణము చేసి వేసితే. అప్పుడు గద పట్టుకొని యుద్ధరంగానికి వెళ్తే ఆ కర్ణుడు ఆ గదను కూడా ఇట్లాంటిగా ఇరగొట్టిండు. అప్పుడు ఈయన యొక్క కర్ణుని యొక్క లాగవానికి ఆ పాండవులు ఇట్లాంటిగా భయపడుతున్నాడు, ధర్మరాజు కూడా భయపడుతున్నాడు. శరలాగా ముముకు చెవిరచి పోరాగా సైన్యమందు శీఘ్రము ఇరవుగా బట్టి నకులుని మెడాల కావేశను బలు పాశాము ఇరవుగా బట్టి నకులుని మెడాల. అప్పుడు భయంగానే ఈ ధర్మరాజు ఈ నకులుడి వీళ్ళందరూ కూడా
ఆ కర్ణంతో ఇట్లాగా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఆ నకులుని యొక్క మెడ లోపల తాడును వేసిండు. తాడును వేసి శిరమునుదును మాదలసే కర్ణుడు మరించెను పూర్వము ఇరవుగా జననకి శివరామాని విడిచి తలచే వాక్యాము శిరమునుదును మాదలసి కర్ణుడు. ఆ పాశమును వేసి ఆ తాడును వేసి మెడ లోపల నకులుని మెడ లోపల వేసి ఇట్లాంటిగా లాగుకొని అప్పుడు దగ్గరకు తీసుకొని కత్తి చేత ఆ నకులుని యొక్క తలను నరుకుతా అని ఇట్లాంటిగా అనుకున్నప్పుడు తల్లికి ఇచ్చినటువంటి వరము జ్ఞాపకానికి వచ్చింది. ఎవరికి? ఈ కర్ణునికి. పలికెను ఇలనా సముఖము బలమందునగా నరాకు బాగుగా నిన్ను ఫలమేమితును మననుతును ఇలా పతులు చూడగను విడిచె నరేంద్ర. నా తల్లికి నేను వరం ఇచ్చినా అని అప్పుడు ఆ నకులుని నిడిసబెట్టి ఇక యుద్ధం లోపల నా ముందర కాచి ఎప్పటికీ యుద్ధం చేయ పో ఇక నువ్వు చాని ఇట్లాంటిగా కోపంతో ఆ నకులుని ఇట్లాంటిగా వాళ్ళందరూ రాజులందరూ చూడంగా తిట్టి ఈ నకులుని విడిసబెట్టిండు సంవరించకుండా. పరమలజ్జను బందిపాయను నకులుండు ద్రుపద పుత్రునితోను దురమునందు భాస్కరి పోరగా బాగుగా నచ్చట యూచుడును కూడి ఇద్దరది అప్పుడు ఇతడు సిగ్గుపడి ఈ నకులుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక ద్రుపదుని యొక్క కుమారుడు ఆ దుష్టదుమ్మునితో ఇట్లాంటిగా యుద్ధం చేయంగా మన కర్ణుడు యుద్ధం చేయంగా యూచుడు ఈ దుష్టదుమ్మునికి సాయంగా వచ్చిండు. రవిపుత్రుని శరములతో అవిరలముగా ద్రుపద బలము హతమై సాల వేవేగ పోరగా శ్రీవల్లభుడపుడు రథము శీఘ్రము మలిపే. ఆ కర్ణుడు యొక్క శిరలాగంతో ఆ కర్ణుడు వేసిన బాణాలతో ద్రుపదుని యొక్క ఆ కుమారుడైనటువంటి దుష్టదమ్ముని యొక్క సైన్యమంతా కూడా ఇట్లాంటిగా సంవారం అయిపోయింది. ఏనుగులు వేయినాయి, గుర్రాలు వేయినాయి, రథాలు వేయినాయి. అప్పుడు ఈ కృష్ణ పరంధాముడు చూసి రథమును మలిపిండు. కౌరవ జన సంహారము ఆరూడిగా చేయగను ఆ కాలమున చేరెను సత్యసేనుడు గన వీరుడు పార్థునితో పోరి వేగమున. అక్కడికి అర్జునుడు వచ్చి ఆ అర్జునుడు ఈ కౌరవ సైన్యమును చాలా వరకు సంహరించిండు. ఆ సమయం లోపల ఈ అర్జునునితోటి యుద్ధం చేయటానికి సత్యసేనుడు వచ్చిండు. వీరాది వీరుడు సత్యసేనుడు కూడా. లోహశరములు లోకేశు హృదయమున విడిచెన క్షణమందు చూసి విజయుడు సోద్యముందే. ఇనుప బాణాలు వేసుకుంటా ఆ పరమాత్మను చాలా బాధించిండు. ఆ బాణాలను చూసినటువంటి ఈ అర్జునుడు చాలా ఆశ్చర్యపడుతున్నాడు. పరమాత్మని మీద ఈ ఇనుప బాణాలను వేసిండని. కొని శరములు సత్యసేనుని తునిమి శరమప్పుడు రథము తునుకలు చేసే కని కౌరవులెల్లగనుగని సనిరందు సుశర్ముడు హరిని చూసి త్వరగా. ఈ సత్యసేనుని యొక్క శిరమును ఈ అర్జునుడు బాణం వేసి తీసేసిండు. రథము ముక్కలైంది, సారథి మరి గుర్రాలు ఇవన్నీ కూడా చనిపోయాడు. ఆ సమయం లోపల ఈ కౌరవులందరూ చూసి ఈ సుశర్ముడు చూసి ఆ పరమాత్మను చూసి తురగంబుల కళ్యంబులు కరమందున బట్టనీయడు కడు శరములతో పరమాత్ముడు సవరించగా నరవరులెల్ల చూసియు నానా విధాము. ఈ శిశురముడు ఆ పరమాత్ముని చేతి లోపల కళ్యాలు తీసుకొనిస్తలేడు, ఆ రథమును నడపనిస్తలేడు. అంతటిగా ఇట్లాంటిగా చిత్ర విచిత్రంగా ఈ సుశర్ముడు యుద్ధం చేస్తున్నాడు. ఆ పరమాత్ముడేమో ఆ కళ్యాలను పట్టుకొని ఇట్లాంటిగా నడపడానికి ప్రయత్నం చేస్తే అవి చేతి లోపలికి తీసుకోరాకుండా యుద్ధం చేస్తున్నాడని ఆ
సంజయుడు ధృతరాష్ట్రంతో ఇట్లాడుగా తెలియజేసింది. జయకాంక్ష మదినుంసాకుండి ముక్తి నాశించి రణము చేయుండి జయకాంక్ష మదినుంసాకుండి భీష్మాద్రోణులంతా వారు సైన్యమున వీరులెవ్వారున్నారు జయకాంక్ష మదినుంసాకుండి. ఎవరు మేమే గెలుస్తామన్న భావన లోపల ఉండకుంది. ఎవరైతే యుద్ధం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు నిజాయితీగా యుద్ధం చేసి ముక్తిని ఆశించి యుద్ధమే చేయాలి. కానీ ఇట్లాడుగా మాకు జయం కావాలన్న ఉద్దేశంతో ఎవరు కూడా ఇట్లాడుగా చేయకుండా యుద్ధం. ఆ భీష్మ ద్రోణాచార్యుల అంతటి వీరాది వీరులు కూడా ఇక్కడ బతికి లేరు. అటువంటి వీరులు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు కూడా వీరాది వీరులు లేరు అటువంటి వాళ్ళు. ఘోరముగా బోరియే మైరీ వారు ఈ తీరున దక్కర పోరి ఘోరముగా బోరియే మైరీ వేయి బలుకాన్యాల భూప వెరచి దాగియుండను పార్తూ నాప వేయి బలుకాన్యాల భూప. ఆ భీష్మ ద్రోణాదులు చాలా ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి ఎందరో మందిని కూడా సంహరించిండు. అట్లాడుగా మరి ఇట్లాడుగా యుద్ధం చేస్తే వాళ్ళు బతికుండకపోతుండేనా? వాళ్ళు నామమాత్రం యుద్ధమే చేసి ఇట్లాడుగా చనిపోయినటువంటి వాళ్ళు ఇక్క ఎందుకు చెప్పాలా అని ఆ కర్ణుడు దుర్యోధనుతో అంటున్నాడు, మేము దాగి ఉండేటోళ్ళం కాము, మేము ఇట్లాంటి అసత్యంగా యుద్ధం చేసేటోళ్ళం కాము, మేము నిజాయితీగానే యుద్ధం చేస్తాం, మేము భయపడమని ఇట్లాంటిగా ఆ కర్ణుడు దుర్యోధనుతో అంటున్నాడు. నా సామర్థ్యము గలదు నాకు కానీ సంకటమయ్యను తుదాకు పార్తూ నాప సామర్థ్యము గలదు నాకు గురు భార్గవుని శాపము నాను మంత్రస్మరణ కలుగదు ఎలలోను గురు భార్గవుని శాపము నాను. మేము దాగి ఉండేటోళ్ళంగా మేము నిజాయితీగానే యుద్ధం చేస్తాం. ఆ అర్జున్ని ఆపడం ఎంతసేపు? ఆపేంత శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి, కానీ ఏం చేయాలా? ఆ పరశురాముల వారి శాపం నాకు తగిలింది. ఆ పరశురాముల శాపం వలన ఇట్లాడిగా సంకటం కలిగింది. గురు భార్గవుని శాపము నాను మంత్రస్మరణ కలుగదు ఇలాలోను గురు భార్గవుని శాపము నాను. ఆ పరశురాముల శాపం వలన ఈ యుద్ధరంగం లోపల బాణం వేసినప్పుడు మంత్రస్మరణ అన్నది రాకుండా ఉన్నది, అది రానే రాదు. మరి నాకు ఇట్లాంటిగా శాపం తగిలిందని ఇట్లాంటిగా చెప్తున్నాడు. కవచకుండాలంబులే బాయ వాసవ శక్తి చాత విడిపాయ కవచకుండలంబులే బాయ విప్రశాపమున బంధువులు దూరమౌదురుగను నిశీభవాలు విప్రశాపమున బంధువులు. ఇట్లాంటిగా నా యొక్క కవచకుండలాలే వేరే. మరి నా దగ్గర ఉన్నటువంటి ఆ ఇంద్రుడు ఇచ్చినటువంటి వాసవ శక్తి కూడా అది కూడా నువ్వు జయంగా ఆ ఘటోద్గజుని మీద ప్రయోగించవలసి వచ్చింది. నువ్వు చెప్తేనే కదా నేను ప్రయోగించింది. ఈ రెండు ఆశలని ఉండే ఇవన్నీ కూడా ఇట్లాంటిగా వెళ్ళి ఆ బ్రాహ్మణోత్తముని శాపం కూడా తలిగి ఉన్నది నాకు. బంధువులు అంటే నా వాళ్ళందరూ కూడా దూరం అవుతారని అన్నారు. భూదేవి శాపమున రథము పృథ్వీ మృంగు ఈమై నొక్క శరాము భూదేవి శాపమున రథము. దుర్యోధన, ఆ భూదేవి శాపం వలన నా రథచక్రము భూమి లోపల కుంగిపోతుంది, ఇక మాత్రం నా దగ్గర ఒక భారం ఉన్నదని ఇట్లాంటిగా ఆ దుర్యోధనునితోటి ఈ కర్ణుడు అన్నాడు. అని ఈ విధము కర్ణుడు కురువరునికి తెల్పె వినుడి తేజము చాత కని దుర్యోధనుడనే భూవరా కలహంబున జయాపజయము కాని పోని. ఇట్లాంటిగా ఆ కర్ణుడు ఆ దుర్యోధనునికి తెలియజేసాడు. అప్పుడు ఆ దుర్యోధనుడు విని ఏమంటున్నాడు కదా, కర్ణ, ఈ యుద్ధరంగం లోపల జయాపజయం దైవాధీనం, జయం అయితే కానీ పోయితే పోని, లేకుంటే లేదు అని ఇట్లాంటిగా
ఆ కర్ణునితో దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా తెలియజేసిండు. అనగను రవిసుతుడు ఇట్లనే మనమున చింతేమి లేదు మై లోపలను అనవుగనొక శరమున్నది ఇరవుగా పార్తున్నిదును మా ఇరల భూప. దుర్యోధన అయినా నాకేం భయం లేదు, ఆ అర్జునుడిని సంహరించడానికి నా దగ్గర ఒక బాణం ఉన్నదని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడితోటి కర్ణుడు అన్నాడని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. మనం ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం.